ప్రభుత్వం అందించే పాలు, గుడ్లు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు జనసేన నేతలు. ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలం శివకాశీపురం గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లో విద్యార్థులకు అందించే పాలు, బియ్యం, ఇతర సరుకులను వాహనంలో తరలిస్తుండగా జనసేన ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి సుధాకర్ మండల నేతలకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన వేలూరుపాడు జనసేన మండల అధ్యక్షులు గణేష్ ఆదినారాయణ కార్యకర్తలతో కలిసి సరుకులు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. దీనిపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏంటి అంటే మీరు స్కూల్లో రైస్ పట్టుకెళ్ళిపోవచ్చు కానీ పిల్లలకి పెట్టాల్సింది మీరు రోజు డైలీ ఇదే పైన మీకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు మీరేం మాట్లాడతారు? మీరేం మాట్లాడతారు? మీరు నిలబడండి. మీరేం మాట్లాడదాం అనుకుంటున్నారు? నిలబడండి. మీరేం బతిలాడకండి. మీరు చేసే తప్పులు ఆ వెహికల్ రోజు రైసు హాస్టల్లో పిల్లలకి వెళ్ళాల్సిన రైస్ని మీరు స్మగ్లింగ్ చేస్తున్నారా? చెప్పండి. మీరు కాళ్ళు పట్టుకోవద్దు, ఏం పట్టుకోవద్దండి. మీరు కాళ్ళు ఏం పట్టుకోవద్దు. మీరు చెప్పుకోవాల్సింది చెప్పుకుందరు కానీ ఇక్కడ ఎవరో కాదు. ఇక్కడ మీరు నిలబడండి. అసలు ఏంటి ఎట్లా తిరుగుతున్నారు? మీ పేరేంటండి? మీ పేరు చెప్పండి. మీరు ఎందుకు వచ్చారు హాస్టల్లోకి? కారు ఎవరు మాట్లాడారు? మేడం గారు మాట్లాడారా? మేడం గారు ఒక మాట చెప్పండి. మీరు బతిలాడకండి మేడం గారు. మీరు బతిలాడకండి. మీరు చేసిన తప్పు. మీరు ఒక ఎంప్లాయీ. మీరు ఎంప్లాయీ అయ్యుండి మీరు రైస్ స్మగ్లింగ్ అర్ధరైతు రైస్ స్మగ్లింగ్ చేస్తున్నారంటే మీరు మిమ్మల్ని ఏమనాలి? మీరు చెప్పండి.